క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. ఊరూరా మాఫీ సంబరం, ఊరూరా మాఫీ సంబరం సంబురం సంబురం. తొలి విడతలో రుణమాఫీ 11,50,193 మంది రైతు ఖాతాల్లో 6,098.93 కోట్లు జమ. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీజన్ ప్రారంభంలోనే సొమ్ము రిలీజ్ కావడంతో రైతుల్లో ఆనందం. కొత్త లోన్లు తీసుకునేందుకు అవకాశం, నిధుల సమీకరణ స్ట్రాటజిక్ గా వ్యవహరించిన ప్రభుత్వం, ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్న పక్కాగా అమలు. రఘురాం రాజన్ లాంటి నిపుణుల నుంచి సూచనలు. ఈ నెలాఖరుకు 1,50,000 వరకు, 15 ఆగస్టు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ. మరి హరీష్ రావు రెడీగా ఉండాలి రాజీనామాకు. ఇక మొత్తం మీద రుణమాఫీ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. తర్వాత నిన్న ₹1,00,000 వరకు, నిన్న సాయంత్రం 4 గంటల వరకు ₹1,00,000 రుణమాఫీ ఏదైతే ఉందో ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు సంబంధించి ఎవరైతే పాస్బుక్లు పెట్టుంటారో అవన్నీ కూడా మాఫీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే దీనికి రేషన్ కార్డు ఏం అవసరం లేదు, రేషన్ కార్డు కుటుంబం కోసం మాత్రమే అడిగినాం, రేషన్ కార్డు ఏం అవసరం లేదని చెప్పేసి కూడా క్లియర్గా స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని రైతుల ఇంట రుణమాఫీ పండుగ వచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టింది. 15 ఆగస్టులోగా మాఫీని పూర్తి చేస్తామని చెప్పినట్లుగానే తొలి విడతగా 1,00,000 వరకు రుణాలున్న వాళ్లకు గురువారం అకౌంట్లో డబ్బులు జమ చేసింది. సెక్రటరియట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఇక రైతుల సెల్ ఫోన్లకు రుణమాఫీ మెసేజ్లు వచ్చాయి. దీంతో ఊరూరా సంబరాలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు 1,50,000 వరకు రుణాలు, ఆగస్టు 15 లోపు పూర్తిగా 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్టుగానే మొత్తం కూడా రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇటు నాట్లు అటు స్వీట్లు. ఇక వానాకాలం సీజన్ ప్రారంభంలోనే తమ అకౌంట్లలో రుణమాఫీ నిధులు జమ కావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం చేశారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన మారమోని యాదమ్మ అంటే ₹1,00,000 రుణమాఫీ చెక్కును అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కేకే తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. ఓకే, కొత్త లోన్లు ఇవ్వండి, ఇప్పటికే రెన్యువల్ చేసుకున్న వాళ్ళ ఖాతాలో నగదు వేయండి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటున్నాడు. ఇక రెన్యువల్కు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయండి. బ్యాంకర్ల మీటింగ్లో డిప్యూటీ సీఎం ఇక 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ బ్యాంకింగ్ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేనిది 7 నెలల్లో చేసినాం, రైతులకు రుణమాఫీతో నా జీవితం ధన్యమైందంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న ముచ్చట్లో 10 ఏళ్లలో కేసీఆర్ మాఫీ చేసింది కేవలం 21,000 కోట్లే. 7 నెలల్లోనే మేము 31,000 కోట్లు మాఫీ చేస్తున్నాం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమే. త్వరలో వరంగల్లో రాహుల్ గాంధీతో కృతజ్ఞత సభ, మంత్రులతో ఢిల్లీ వెళ్లి ఆయనను ఆహ్వానిస్తామని వెల్లడి. వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల రైతులతో సంభాషణ. ఒకసారి ఎవరెవరు ఏమంటున్నారో ఇక్కడ చూడు. ఎద్దులతో ఇక్కడ ఇది జనగామ జిల్లా దేవరుప్పులలో కానికి పంపించమా ఇది మరి నిన్న మీరు ఓకే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందన్నా, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు జరగబోతా ఉంది. రుణమాఫీ 2 లక్షల రూపాయలు జరగబోతా ఉంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఆ తల్లి సోనియా గాంధీ. ఎందుకు నమ్మాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పింది ఎవరు? సోనియా గాంధీ. ఇచ్చిందా లేదా? మీకు 100 రోజుల కూలీ పథకం పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఉపాధి హామీ కూలీ పథకం కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అలాగే మీ బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి చదివిపించింది. ఆరోగ్యశ్రీ కరెంట్ ఇచ్చింది. మీకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకుంది. అటు రేవంత్ రెడ్డి సార్ ఒకసారి దండం పెట్టండి. నిన్న ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మల్యాల అంటే మా ఊరికి నిన్న తీన్మాన్ మల్లన్న వచ్చిన తర్వాత అక్కడ రైతులతో మాట్లాడి రైతులు అక్కడ నాట్లు వేసే కార్యక్రమం కూడా చేసిండు. నిన్న
దానికి సంబంధించి చూసుకోవచ్చు. అందుకే రుణమాఫీ అంటే సంబరాలకు సంబంధించి నిధుల విడుదల సందర్భంగా సంబరాలకు సంబంధించి ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మల్యాలలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. అయితే అక్కడ మల్యాల చెరువు దగ్గర నాట్లు వేస్తున్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో ఆ రైతులతోటి ఒక నిమిషం రైతులతో మాట్లాడండి. నిన్న రేవంత్ రెడ్డి సార్ మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది. దండం పెట్టి ధన్యవాదాలు మాఫ్ చేసినందుకు. నిన్న అక్కడ నాట్లేసే కార్యక్రమం కూడా చేసిండ్రు తీన్వన్ మల్లన్న. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అంటే అన్ని చోట్ల కూడా మంత్రులు, తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, అటు ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంటే రైతులకు ఇది పండుగలాగా చేసుకోవాలి. తర్వాత అంటే నాట్లు వేసే చోట స్వీట్లు పంచుకునేటువంటి పరిస్థితి కనిపించింది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. అట్లనే అన్ని చోట్ల కూడా చాలా చోట్ల అందరూ కూడా పాల్గొని ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని తర్వాత అక్కడ అధికారులు కూడా పాల్గొన్నారు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే మొత్తం మీద రైతులకు అంటే ఇచ్చినటువంటి మాట ప్రకారమే అంటే 5 ఏళ్ల దాకా ఆగడం కాకుండా 7 నెలల లోపే ఈ రుణమాఫీ చేయడం అనేటువంటిది సంతోషం అని చెప్పేసి అక్కడ రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జనగామ జిల్లా దేవరుప్పులలో కానికి కాంగ్రెస్ జెండాలు కట్టి ఆ పొలం దున్నుతున్న రైతు కృష్ణమూర్తి జెండాలు కట్టిండు, కాంగ్రెస్ జెండాలు కట్టించిండు. కృష్ణమూర్తి ఎవరో దేవరుప్పుల మండల మాజీ అధ్యక్షుడు. ఓకే, నాట్లు వేస్తూ డప్పు కొడుతూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లిలో రుణమాఫీపై రైతుల సంబరాలు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం కూడా ఎంత కూడా డోలు ఇవన్నీ కూడా కొడుతున్నారు. ఇక పవర్ వచ్చిందా? రేవంత్ సల్లగా ఉండాలి, నా కొడుకులు బతికినప్పుడు బ్యాంకులు లోన్ తెచ్చిండ్రు, వాళ్ళు ఇప్పుడు చనిపోయినరు, నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, అప్పు కట్టాలంటే నాతో అయితలేదు, బ్యాంకు వాళ్ళు వచ్చినప్పుడల్లా గుబులైతుంది, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండని తెలిసి సంతోషం అవుతున్నది, ఆయన సల్లగుండాలని చెప్పేసి మహంకాలమ్మ ఖమ్మంపల్లి పెద్దపల్లి జిల్లా నుంచి ఆమె చెప్తున్నది. పెద్ద మనిషి మెసేజ్ రాగానే సంతోషపడ్డాం, కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది, నా లోన్ మాఫీ అయినట్టు బ్యాంక్ నుంచి మెసేజ్ రాగానే మా కుటుంబంలో ఆనందం అందరం ఎంతో సంతోషపడ్డాం, పంటలు పండగ పోయినా లోన్ కట్టాలని బ్యాంక్ వాళ్ళు నిలదీసినప్పుడు బాధపడే వాళ్ళం, ఇప్పుడు ఆ రుణమాఫీ మాకెంతో ధైర్యాన్ని ఇచ్చిందంటూ ఎల్కచేను వెంకటేష్ బీకే తిరుమలాపురం నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైతు మాట్లాడుతూ ఉన్నారు. 90,000 మాఫీ అయింది, నాకు 1.03 ఎకరాల భూమి ఉంది, అయితే దాని మీద 90,000 క్రాప్ లోన్ తీసుకున్నా, వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా, లోన్ తీర్చుడు కష్టమైంది, కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమా అని నాకున్న 90,000 రూపాయలు మాఫీ అయిందని చెప్పేసి జాగల రాధ తంగళ్లపల్లి కోహిడ మండలం సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి మహిళా రైతు చెప్తున్నటువంటి మాట. ఇక కాక చెప్పిండు, కాక ఏం చెప్పిండు, కేసీఆర్ 10 ఏళ్ళలో ఏంది, నేను 7 ఏళ్ళ అంటే 7 నెలలలో చేసిన అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. అది వాస్తవం, కాకేందంటే అట్లా చెప్పుడు మట్టుకే ఉంటుంది లెక్క. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.